అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను సొరకాయ కూర చేశాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సొరకాయని పొట్టు తీసేసుకొని తగినంతగా చిన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ ముక్కలు, 2 టమోటాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో చేశానండి. ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందాం. వీటన్నిటిని దూరగా వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే 2 పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అన్నిటిని వేయించుకోండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చిటికెడంత పసుపు, అలాగే కల్లుప్పు రుచికి సరిపడా వేసేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల కారపొడి వేసానండి. ఆల్రెడీ మనం మిర్చి ముక్కలు వేసాం కాబట్టి చూసుకొని స్పైస్ అనేది మీరు టేస్ట్కి తగినంత కారం వేసేసుకోండి. అన్నిటిని చక్కగా కలిపేసుకొని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదండి, తగినంతగా జస్ట్ ముక్కలు మునిగితే చాలు. వీటిని 2 విజిల్ ఇచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసుకొని 3 స్పూన్ల పల్లి పొడి వేసేసుకోనండి. చాలా బాగుంటుంది ఈ పల్లి పొడి టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.